మమ్మూరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఈ ఊళ్ళో ఎవరూ తిరగకూడదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదని చెప్పటానికి అసలు మీరెవరు? ఈ ఊరు మాది, ఈ మట్టి మాది. ఇక్కడ గాలి నీరు అన్నీ మీరు చెప్పినట్టే వినాలి, మీరు చెప్పినట్టే బ్రతకాలి. రాజుల కాలంలో కూడా ఎవ్వరూ ఇలా చెప్పలేదు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. అయినా మీ కుటుంబంలో ఎవ్వరూ నీలా ప్రవర్తించలేదు. ఇక్కడికి నన్ను రావద్దు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. నేను కనిపించకూడదని మీ అమ్మగారు చెప్పారు. అలాగే ఆవిడికి నేను కనిపించలేదు. కానీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కల్పించుకున్నాను. ఆగిపోతే నీకేంటి బాధ? మా పిన్ని ఆకలితో ఉంటే నీకేంటే నష్టం? ఇది మా ఇంటి విషయం, దాంట్లో తలదూర్చడానికి నువ్వెవరు? మీ ఇంటి విషయాల్లో ఇక్కడ ఎవ్వరూ తలదూర్చలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకేం పని కాదు. ఇది ఊరు సమస్య. దక్షమ్మ ఊరందరికీ అమ్మ, అందుకే కల్పించుకున్నాను. అమ్మా జానకి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఆ అమ్మాయితో అనవసరంగా గొడవ పడకు. ఏంటి నాన్న, ఎందుకు భయపడాలి? తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం భయపడుతూ ఊరుకోవాలా? ఇక్కడ మా మమ్మీ లేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఈ విషయంలో నువ్వు తలదూర్చినందుకు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటావో చూస్తూ ఉండు. కార్యక్రమం జరిగిపోయింది. ఇంకా నువ్వు గొడవ పడితే ఊరుకునే సమస్య లేదు. ఇక్కడ నేను ఒంటరిని, ఈ జనాలంతా నీకు వంత పాడతారనే కదా ఇంతలా రెచ్చిపోతున్నావు? ఊరు వెళ్ళిన మా మమ్మీ తిరిగి రాని, అప్పుడు నీ సంగతి చెప్తాను. నేను అనుకున్నంతా జరిగిందమ్మా. ఏ గొడవ అయితే జరగకూడదని నేను ఇక్కడికి రావద్దన్నానో అదే ఇప్పుడు జరిగింది. ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి నువ్వు అనవసరంగా భయపడతావు? మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఇక్కడ జరిగింది తప్పు కాదు, తన చెల్లికి ఆప్తికం జరిగింది. ఈ విషయం తెలిస్తే రుద్రాణి గారు అర్థం చేసుకుంటారు. అవును దీక్షితులు గారు, రుద్రాణేం చెడ్డది కాదు. ఆవిడకి కోపం ఎక్కువ, అందరం ఒప్పుకుంటాం. కానీ దక్షమ్మ విషయంలో ఇలా జరిగిందంటే ఆ తల్లి తప్పు పడుతుందని మేము అనుకోము. అవును, జానకి చేసింది కరెక్టే. జానకి తప్పేమీ లేదు. చూసారా నాన్న, ఊరంతా మనవైపే ఉంది. ఎవరో చెప్పిన మాటలు విని రుద్రాణి గారు గొడవపడరు. ఆ నమ్మకం నాకుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. అమ్మా దక్షమ్మ, నీ మీద అభిమానంతో నా కూతురు ఈ కార్యక్రమం చేసిందమ్మా. తనకి ఎలాంటి ఆపద రాకుండా నువ్వే కాపాడు. ఎందుకే పిచ్చి తల్లి అలా బాధపడతావు? నాకేం కాలేదు కదా. గప్పేలే, పొద్దున్న నిన్ను చూసి నేనెంత భయపడ్డానో తెలుసా? నిన్నెన్నిసార్లు అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిచినా నువ్వు పలకలేదు. అప్పుడు నాకెంత భయం వేసిందో. ఊరుకో అమ్మా, అమ్మకిప్పుడు ఏమీ కాలేదు కదా. అలా చెప్పు దానికి. నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి అది ఏడుస్తూనే కనిపిస్తుంది. అది ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. తల్లి లేని పిల్ల అని తల్లిలా పెంచావు కదమ్మా. అమ్మకేదైనా అవుతుంది అంటే పిల్లలెలా తట్టుకుంటారు? అది కాదమ్మా. అమ్మా, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో. అవునమ్మా, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. డాక్టర్లు అలాగే చెప్తారు. ఇక్కడ మన పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడేమైంది? అంతా బాగానే ఉంది కదా. ఇంకెందుకు అలా బాధపడుతున్నావు?
20 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో అడుగు పెడుతున్నాను. అది కూడా దక్ష ఆబ్దికం రోజే వచ్చి తన కూతురి చేతుల మీదుగా కార్యక్రమం జరిపిస్తాను అనుకున్నాను. కానీ నాకిలా జరగడం వల్ల ఈరోజు భూమి చేతుల మీదుగా పిండ ప్రదానం చెయ్యలేను సరికదా. అసలు ఆ కార్యక్రమం అక్కడ ఆగిపోయింది. అబ్దికం చెయ్యకపోతే ఏడాదంతా ఆత్మశాంతిగా ఉండదని ఎన్నోసార్లు దీక్షితులు గారు చెప్పారు. ఈ సంవత్సరం నా వల్ల నా కూతురి ఆత్మ శాంతిగా ఉండదు. అమ్మా, ఇదెవరూ కావాలని చేయలేదు కదా. నువ్వు రావాలి అనుకున్నావు. మీరందరూ వస్తున్నారని మేము ఎదురు చూసాం. కానీ ఇక్కడిలా జరుగుతుంది అని తెలియనప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది? అలా చెప్పత్తా. ఏది మన చేతుల్లో లేనప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకుని మరింత బాధపడడం ఎందుకమ్మా? నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఈ కళ్ళకి కన్నీళ్లను మిగిల్చి వెళ్ళిపోయింది. తన కూతుర్ని నా చేతిలో పెట్టి మట్టిలో కలిసిపోయింది. కనీసం సంవత్సరానికి ఒక్కసారి జరిపించే ఆర్థిక రోజున ఇలా జరిగిందంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది? అత్తయ్య, మీరు బాధపడవలసిన అవసరం లేదు. అక్కడ కార్యక్రమం జరిగింది. అదెలా మామయ్య? అందరం ఇక్కడే ఉన్నాం కదా. మరి కార్యక్రమం ఎవరు చేశారు? దీక్షితులు గారు జరిపించుంటారు, అంతే కదా మావయ్య? అదే అయ్యుంటుంది. దీక్షితులు గారికి మనమన్నా మన కుటుంబం అన్నా ఎంతో అభిమానం ఉంది కాబట్టి అందుకే ఈ కార్యక్రమం ఆయనే చేసుంటారు. దక్ష నా చెల్లెలమ్మా. మనింటి మనిషికి ఆబ్దికం మనింటి వాళ్ళు పెడితేనే అది తన ఆత్మకి శాంతి చేకూరుస్తుంది. ఎవరో పెడితే కార్యక్రమం పూర్తయినట్టుంటుంది గాని అది దక్షకి చేరదు. బయట వాళ్ళు పెట్టలేదు, ఇంటి వాళ్లే చేశారు. మనమంటే ఇక్కడికి వచ్చాం, కానీ నా కూతురు కుముద అక్కడే ఉంది కదా. తన చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది అని ఇప్పుడే కుముద నాకు ఫోన్ చేసి చెప్పింది. ఏంటి బాబు మీరనేది? నా మనవరాలు కుముదా దక్షకి ఆబ్దికం పెట్టిందా? అవునత్తయ్య, ఇప్పుడే కుముద నాకు ఫోన్ చేసి అందరం వచ్చేశాక తను బాగా ఆలోచించిందట. తల్లి తర్వాత తల్లి లాంటిది, అలాంటి ఆవిడ కార్యక్రమం ఆగిపోవడం ఎందుకని దీక్షితులు గారు చెబితే ఈ కార్యక్రమం చేసిందట. అమ్మమ్మని బాధపడొద్దని చెప్పమంది, అందుకే చెప్తున్నాను. నిజంగా నా మనవరాలు ఎంతో ఉత్తమురాలు. చిన్న పిల్లైనా సరే ఇంత గొప్పగా ఆలోచించి ఆగిపోయింది అనుకున్న నా కూతురు కార్యక్రమం జరిపించినందుకు తనకి నేను జన్మంతా రుణపడి ఉంటాను. ఏంటమ్మా మాటలు? తను నీ మనవరాలు. ఇందులో రుణబంధం ఏముంటుంది? అనుబంధంతో చేసేదే. విన్నావు కదమ్మా, ఇంక నువ్వు దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ప్రశాంతంగా ఉండు. భూమి, జ్యూస్ తాగించు. తాగమమ్మా. ఇవేం గట్లే? ఈ పొలాలన్నీ మీవే అంటున్నావు. హ్యాపీగా రోడ్ వేయించొచ్చు కదా. అవునే, సిమెంట్ రోడ్ అయితే కరెక్ట్గా ఉండేది. కరెక్ట్గా చెప్పారు.
మా మమ్మీకి చెప్పి 1 month లో ఇక్కడ రోడ్ వేయించేస్తాను. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? పొలం గట్లు తీసేసి రోడ్లు వేయిస్తారని చెప్పిన నీ తెలివికి నవ్వకింకేం చేయమంటావు? ఇది మా స్థలం, దీన్ని మేమేమైనా చేసుకుంటాం, నీకెందుకు? దీన్ని స్థలం అనరు, పొలం అంటారు. పంటలు పండే భూములకి గట్లే ఉంటాయి. నీకు డబ్బు ఎక్కువగా ఉంది కదా అని రోడ్లు వేయరు. అంతేలే, మీవి మట్టి బతుకులు కదా, మాకొచ్చే రిచ్ థాట్స్ నీలాంటి వాళ్ళకు రావు. రిచ్ థాట్ సంగతి తర్వాత కానీ కాస్త చూసుకొని నడవండి. వయ్యారంగా నడిస్తే కింద పడతారు, జాగ్రత్త. ఆవో, ఏయ్! తప్పుకో. ఏయ్, ఆగండి, ఆగండి. హెల్ప్ చేయండి. అయ్యో, ఏంటి నేను పడ్డానని నవ్వుతున్నావా? పాపం, నువ్వు రుద్రాణి గారి కూతురువని ఈ బురదకి తెలియదు కదా, అందుకే రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా రేక్లెస్ గా పడేసింది. అందుకే నవ్వొచ్చింది. పిచ్చి పిచ్చిగా నవ్వావంటే చంపేస్తాను, జాగ్రత్త. ఇంట్లో మంచం మీద పడుకున్నట్టు ఆ బురదలో బాగానే పడుకున్నావు కానీ ముందులే చేయవు. నీ సాయం నాకు అవసరం లేదు, నా కోసం నా ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారు. ఏ రండి. ఓ అబ్బో, అందుకేనా నువ్వు బురదలో పడి అంత గట్టిగా అరుస్తున్నా వాళ్ళు దూరంగా నిలబడి చూస్తున్నారు? ఏంటి చూస్తున్నారు? నన్ను లేపండి. సారీ, నీ అవతారం చూస్తే చిరాగ్గా ఉంది. దగ్గరకొస్తే మేం కూడా పడతామని భయంగా ఉంది. అయినా ఇది నీ ఊరు, నీ పొలం, నువ్వే పడ్డావు, మేమక్కడికి వస్తే పడమా? ఫోన్లేవే, ఎటో పడ్డావు కదా, హ్యాపీగా లేచొచ్చేయి. ఈ బురదలో నేను చూడలేకపోతున్నాం. విన్నావు కదా, అది సిటీ అభిమానం. నువ్వు పడితే ఫోటోలు తీసేవారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేవారే తప్ప చెయ్యందించి సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎక్కువ ఆలోచించకుండా బయటికి రా. నేను పడిపోయానని నన్ను మాట అంటావా? నిన్ను పడేసి అప్పుడు నేను లేస్తానే. నేను నీకు సాయం చేద్దామనుకుంటే నువ్వు నన్ను బురదలోకి లాగుదామనుకున్నావా? ఈ మట్టిలో పుట్టిందాన్ని, ఈ మట్టి వాసన తెలిసిందాన్ని, ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా నడవాలో నాకు బాగా తెలుసు. నన్ను పడేయాలి అనుకుంటే నీ పళ్ళు నువ్వే రాలుగుట్టుకుంటావు. ఇంకా ఆపు. ఎక్కువ మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు ఒంటికి పట్టిన బురదని కడుక్కో, తర్వాత మనసుకి పట్టిన కుళ్ళుని వదిలేసుకో. అప్పుడు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. మట్టి మట్టి అన్నావు, ఆ మట్టిలోనే ఇప్పుడు బొర్లుతున్నావు డాష్ లాగా. ఇడియట్, నన్ను అంత మాట అంటావా? హే, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో తిడితే నువ్వు గొప్పదానివైపోవు. తిరిగి నిన్ను తిట్టగలిగినంత ఇంగ్లీష్ నాకు వచ్చు. కానీ సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, లేదా ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. లేదంటే ఇలా బురదలు పట్టం కాదు, ఎప్పుడో ఒక చోట పూర్తిగా బుక్కైపోతాం.
జాగ్రత్త. హే, ఏ, ఏ, ఆ, ఛ! నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? మీరు చెప్పినట్టే ఆ మందు పాలలో కలిపాను కదయ్యా. రాత్రి మీ తమ్ముడు గారితో నేను మాట్లాడాను. రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నీ గొంతులో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోతుంది. క్షమించండి సార్, ఆవిడ బతుకుతుందని నేను అనుకోలేదు సార్. రేయ్ ఈడియట్, అవకాశాలు మనం అనుకున్నప్పుడల్లా రావు, వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అది కాదు సార్, ఆ పాలలో ఇంకేం మాట్లాడుకో. మోతాదు ఎక్కువ కలిపి ఉంటే ఈ పాటికి ఆ ముసల్ది పాడెక్కుండేది. ఎవరైనా చూస్తారన్న భయంతో కొంచెం కలిపి పారిపోయావు. అందుకే కాసేపు గాఢ నిద్రలోకి వెళ్ళి లేచి కూర్చుంది. మా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. తప్పైపోయింది సార్, ఇంకొకసారి నేను ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడంటే ఫుడ్ పాయిజన్ అనుకుని అందరూ తేలిగ్గా తీసుకున్నారు. ఇంకోసారి ఇలా జరిగితే ఇక్కడేదో జరుగుతుందన్న డౌట్ అందరికీ వస్తుంది. తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది. ఇది మా పని అని బయటపడుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్, అదే చేస్తాను. నువ్వేమీ చెయ్యకో, భయాన్ని కూడా చూపించకో. ఎవ్వరికి ఏ అనుమానం రాలేదు కాబట్టి సైలెంట్గా ఉండు. మీరేం చెప్తే అదే చేస్తాను. ఏంటి ఏదో చేస్తానంటున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అత్తయ్యకి ఇలా జరగడం ఏంటి? ఇంట్లో ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుంది అని డ్రైవర్ని అడిగి తెలుసుకుంటున్నాను. ఇంట్లో జరిగిన దానికి డ్రైవర్కి ఏంటి సంబంధం అండి? మీరడగాల్సింది వంట మనిషిని కదా. భలేదానివే, కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేది వీళ్లే కదా. తీసుకొచ్చేటప్పుడు చూసుకుని తేవాలి కదా అని దెబ్బలాడుతున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని ఒట్టేశాడు. అవునా? సరే, జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్ళు. ఏంటి రుద్ర, ఎందుకు అలా చూస్తున్నావు? కుముద మీకు ఫోన్ చేసిందా? అక్కడ కార్యక్రమం కుముద చేతుల మీదుగా జరిగిందా? అదే కదా చెప్పాను. మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు? కుముద నా కూతురండి. తను ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. ఇలాంటి వాటి మీద తనకి నమ్మకం లేదు. అలాంటి కుముద ఈ కార్యక్రమం చేసింది అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు గ్రేట్ రుద్ర. కంటితో చూడకపోయినా కంటి వెనుక ఏం జరిగిందో ఊహించగలవు. నిజానికి కుముద ఈ కార్యక్రమం చేయలేదు. మరి చేసింది అని అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్పడం నాకు నచ్చదని మీకు తెలీదా? మరి ఇంకేం చేయమంటావు? అత్తయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో చూసావు కదా. అందుకే ఆవిడ్ని బాధ పెట్టకూడదని నేను ఈ కార్యక్రమం కుముద చేసిందని చెప్పాను. అది అబద్ధమే కావచ్చు, కానీ అక్కడ కార్యక్రమం జరగడం నిజం. ఎవరు చేశారు? ఎవరి నీడైతే నువ్వు పడకూడదనుకున్నావో, ఎవరైతే అక్కడ కనిపించకూడదని నువ్వు కోరుకున్నావో వాళ్లే చేశారు. అంటే ఆ జానకి కార్యక్రమం జరిపించిందంట. కుముద ఫోన్ చేసి చెప్పింది. ఎంత ధైర్యం ఆ జానకి! అక్కడికి రాకూడదు అని నేను దీక్షితుల గారికి చెప్పినా కూడా మళ్ళీ అక్కడికెందుకొచ్చింది? అయినా మనింటి కార్యక్రమం చేయడానికి తనెవరు? రుద్ర,
అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఆలోచించొద్దు. ఊరికి వెళ్ళాక అక్కడ చూసుకుందాం. నీ మాటను కాదని జానకి అక్కడికి ఎందుకు వచ్చిందో అక్కడే అడుగుదాం. ప్రస్తుతానికి పెద్దావిడి సంతోషం కోసం నేను అబద్ధం చెప్పాను. నువ్వు కూడా బయటపడకు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి. నా మనసు ప్రశాంతంగా ఉండడానికి మీరు చెప్పిన మాట ఎంతో ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. పదండి. పదరుద్రా. నీ నమ్మకమే నాకు శ్రీరామ రక్షరుద్ర. నువ్వు ఎప్పుడూ నన్ను ఇలా నమ్ముతూనే ఉండాలి. అప్పుడే కదా మీ అందరినీ నేను నట్టేట్లో ముంచేయగలను. ఏంటి మీ బాబాయ్ని వెంట పెట్టుకుని మరీ వచ్చు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, మరి నీకు కౌంటర్ ఇవ్వాలి కదా. బురదలో పడింది నువ్వు, చెయ్యందించింది నేను. దాన్ని నువ్వు యూజ్ చేసుకోలేదు. నీకు సాయం చేద్దామనుకున్నందుకు వీలైతే థ్యాంక్స్ చెప్పాలి తప్ప వార్నింగ్లు ఇవ్వకూడదు. ఏంటి ఈ ఊరిని జాగీర్ అనుకుంటున్నావా? నువ్వేం మాట్లాడినా చెల్లుతుందనుకుంటున్నావా? అత్తయ్య గారు, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇక్కడే మీరు ప్రశాంతంగా ఉండండి. మీకోసం మేమందరం ఉన్నాం కదా. వీళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఆ ఊరు అనుకోగానే ఇలా జరిగిందని నేను కూడా చాలా భయపడ్డాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళొద్దు. రే, అదేంట్రా అలా అంటావు? మనకు అమ్మ ఎలాగో అమ్మకు ఊరు అలాగా. అమ్మకు ఊరి మీద ఉన్న మమకారాన్ని మనం దూరం చేయొద్దు. రంగయ్య బాబు, రేపు ఉదయమే మన ప్రయాణం. అందరం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అలాగే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. భార్గవ్ నిర్ణయం విక్రమసింహ వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తుందా?